హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీని పరిచయం చేయబోతున్నాను. ఇది పరిచయం చేయాల్సిన పని లేదు, చాలామందికి ఇప్పటికే దీన్ని చాలా ఎక్కువగా ఇష్టపడతారు. అవేంటంటే పీతలు ఫ్రై చేస్తారు. అయితే ఈరోజు నేను మీకు పరిచయం చేయబోయేది మాత్రం పీతల పులుసు, అది కూడా కోనసీమ స్టైల్లో. అసలు పీతల పులుసుని ఏ విధంగా పెడతారు, దాంట్లో ఏమేమి వేస్తారు, ఇవన్నీ తెలుసుకోవడంతో పాటు ఈ పీతల్లో కూడా చాలా రకాలు ఉంటాయి. ఈ పీతల రకాలు ఏంటి, వాటి స్పెషాలిటీస్ ఏంటి, అసలు ఈ పీతల పులుసులో ఉన్న ప్రత్యేకతలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు. మరి ఇంకెందుకు కలిసాం, వెళ్దామా, రండి. అమ్మ నమస్తే. అమ్మ మీ పేరు? నా పేరు కాశలమ్మ అండి. ఏంటంటే పీతల్లో చాలా రకాలు కనిపిస్తుంటాయి. గుడ్డు పీత అంటారు, లేదా మండ పీత అంటారు, ఇంకా రకరకాల పీతలు ఉంటాయి. సముద్రంలో పీతలు ఉంటాయి, గోదావరిలో పీతలు ఉంటాయి. అసలు ఏంటి ఈ పీతల్లో రకాలు ఏంటమ్మా, ఎన్ని రకాలు? ఇది మండపీత అండి. ఇది మండపీత అంటారు. కాలు కూడా చాలా పెద్దగా, అదే పెద్దగా ఉంటుంది. మండపీత అంటారండి. ఇది గుడ్డు పీత అంటారండి. అది తెల్ల పీత అంటే తెల్లగా ఉంటుందండి. అది చెరువుల్లో వేస్తారండి. సుక్కపీత, సముద్రం పీత అంటే సుక్కపీత ఉంటుందండి. అది చచ్చిపోతుందండి, ఐస్లో ఉండి వస్తుంది. ఇది గోదావరి పీత అండి. ఇది టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఉంటుంది, ఇది ఉంటుంది, నిల్వ ఆగుతుందండి. ఇవి కానీ కూర వండుకుండేలాగా ఇది పులిసి పెట్టుకుంటారు, ఇది ఫ్రై చేసుకుంటారు, ఎగిరి పెట్టుకుంటారండి. గుడ్డు పీత అంటే పులిసి పెడతారు, అది పెడతారు, ఇది పెడతారు. కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది బాగుంటుంది, ఇది బాగుంటుంది. సముద్రంలో కూడా పీతలు దొరుకుతాయి. సముద్రంలో పీతలు బాగుంటాయా, లేకపోతే గోదావరి, లేకపోతే చిన్న చిన్న బోధుల్లో పడతారు కదా పీతలు? కాదండి, గోదావరి పీతేనండి. ఇది అడవి ఉంటుందండి. అడవుల్లో చిన్న చిన్న కాలువలు ఉంటాయండి, కాలువల్లో పడతాయండి. ఇవి అడవిలో గోదావరిలో పడుతుందండి. రుచికి ఇదే బాగుంటుందండి. అది అవునండి. సముద్రం పీత అంటే చచ్చిపోతాయండి, ఐస్ వేస్తారండి. ఐస్లో ఒక 6 రోజులు 15 రోజులు అలాగ ఉంటాయండి. మాకు అలాగ ఉండదండి. ఇది ఎప్పటికప్పటికే ఇలాగా ఫ్రెష్గా ఉంటాయి, మెదులుతూ ఉంటుందండి. చాలా బాగుంటాయండి. మండపీతలు ఇవి ఎక్కడ పడతారమ్మా, ఇవి ఎక్కడ దొరుకుతాయి? ఇది గోదావరిలోదేనండి. ఇది గోదావరి పక్కలో కాలువ ఉంటాయండి. కాలువలో కన్నాలు ఉంటాయి, కన్నాల్లో తవ్వుతారు. ఇది కరిస్తే చాలా గట్టిగా ఉంటుంది, ముక్కలాగేస్తుంది. మరి మిమ్మల్ని కరుస్తుంటాయా? మరి కరుతాయండి. ఇగో చేయలు కాడ అందుకో వంకలు వెళ్ళిపోయినాయండి బాబు. ఏమంటారు, అన్నం కాడ తినలేవండి దీంతో. ఇంకా అలాగా తప్పదండి. ఇంకా అలాగ ఉంటాయండి. ఇవే కొంచెం ఎక్కువ పెద్దగా ఉంటాయండి. అన్నీ ఉంటాయండి. చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి, ఇంకా బాగా పెద్దవి ఉంటాయి. 1 కేజీ పీత ఉంటాయి. గుడ్డు పీత రేటు ఎక్కువగా ఉంటుంది. మండపీత రేటు ఎక్కువ ఉంటాయి. రెండు పెట్టుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చండి. అన్నీ ఉంటాయండి. కానీ అంటే దీనికి చాలా ఎక్కువగా పులిసి పెట్టి బాగా ఉడకనిచ్చి దగ్గర గంట పులిసి దింపుకోవాలండి. అదే రెగ్యులర్గా దొరుకుతాయి. ఎప్పుడు దొరుకుతాయండి, ఎప్పుడూ దొరుకుతాయండి. అంటే మనకి 4వ నెల నుంచి 5వ నెల దాకా కొంచెం పీత కొంచెం గొల్లెత్తుంది. 5వ నెల దాటి 6వ నెల కాడ నుంచి పీత బాగుంటుంది. వావ్, పీతల పులుసు గుమగుమలాడిపోతుంది. ఏంటి మార్కెట్లో పీతల పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తానన్నవాడు డైరెక్ట్ పీతల పులుసు వాసన చూస్తున్నాను అనుకుంటున్నారా? కొంపతీసి ఈ పీతల పులుసు నేనే తయారు చేస్తాను అనుకుంటున్నారా? మనకంత సినిమా లేదండి బాబు. ఎవరైనా చేస్తే తిని పెట్టడం తప్ప వండి పెట్టడం అనే కాన్సెప్ట్ మన దగ్గర లేదు. సో ఈ పీతల పులుసు తయారు చేసేది ఎవరంటే సీతారత్నం గారు. సీతారత్నం గారి గతంలో మనకి పులస చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించారు. అది చాలామంది ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్లో చూశారు కూడా. సీతారత్నం గారు ఎవరో కాదు, మరొకసారి చెప్తున్నాను, గతంలో ఆ వీడియో చూడని వాళ్ళ కోసం సీతారత్నం గారు మా అమ్మే. మా అమ్మ
కోనసీమ వంటల స్పెషలిస్టు. చిన్నప్పటి నుంచి కోనసీమలోనే పుట్టి పెరగడం వల్ల ఇక్కడ వంటలన్నీ కూడా అమోఘంగా అద్భుతంగా వండగలదు. సో ఈరోజు మనకి పీతల పులుసు ఎట్లా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తుంది, అట్లాగే కూడా చెప్తుంది, మనందరికీ కూడా క్లియర్గా వివరిస్తుంది. అమ్మ, ఎట్లా అసలు గతంలో చేపల పులుసు చేసుకున్నట్టేనా ఈ పీతల పులుసు, ఏమన్నా డిఫరెంట్ ఉంటుందా? ఈ చేపల పులుసు వేరేగా ఉంటుంది, పీతల పులుసు వేరేగా డిఫరెంట్. పీతలు తీసుకుని శుభ్రంగా 5-6 సార్లు కడిగేయాలి. ఎక్కువ సార్లు కడుక్కోవాలి, ఎందుకంటే ఎక్కువ సార్లు కడగాలి. దాన్ని బాడి ఉంటుంది, మట్టి ఎక్కువ ఉంటుంది. ఆ మట్టిలో తిరుగుతాయి ఎక్కువ పీతలు అయ్యి. ఆ మట్టిలో తిరగటం గురించి ఎక్కువ శుభ్రంగా 5-6 సార్లు కడుక్కోవాలి. 5-6 సార్లు కడిగిన తర్వాత స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకొని, ఆ గిన్నె పెట్టిన తర్వాత మంచి ఆయిల్ వేసుకోవాలి. మంచిది రిఫండ్ ఆయిల్ వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. ఆయిల్ వేసిన తర్వాత మళ్ళా ఉల్లిపాయ మిక్సీ పెట్టేసుకోవాలి. మిక్సీ పెట్టేసుకుని ఒక చోట పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ వంకాయలు కోసుకుని ఒక చోట పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు కోసుకుని ఒక చోట పెట్టుకోవాలి. అవన్నీ కొత్తిమీర. తర్వాత అంతే ఆయిల్ వేసిన తర్వాత ఉల్లిపాయ ముద్ద వేసేయాలి. ఉల్లిపాయ ముద్ద బాగా దోరగా యాగనిచ్చేసి తర్వాత మళ్ళీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి యాగనివ్వాలి. తర్వాత మసాలా వేసి యాగనివ్వాలి. తర్వాత అప్పుడు కళ్ళుప్పు వేసుకుంటేనే బాగుంటుంది. సాల్ట్ టేస్ట్ ఉండదండి. ఉప్పు వేసుకోవాలి, కళ్ళుప్పు వేసుకోవాలి. కళ్ళుప్పు వేసుకుంటే పీతల పులుసు చాలా టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. పసుపు వేసిన తర్వాత కారం, మంచి కారం మనం ఆడించుకున్న కారం. పల్లెటూరులో అయితే మనకి ఇప్పటికీ పల్లెటూరులో కారం ఆడించుకుంటాం, ఎండబెట్టుకుని శుభ్రంగా ఈ బాగా ఆడించుకోవాలి. టేస్ట్గా ఉంటుందండి మనం ఆడించుకున్న కారం అయితే. బయట కొనుక్కున్న కారం కలర్ అయ్యి వేసేసి అది టేస్ట్ ఉండదు. ఈ పీత ముక్కలన్నీ అందులో వేసేయాలి. వంక కోసిన ముక్కలు ఇవన్నీ వేసేసుకుని అప్పుడు పులప పిండుకోవాలి. చింతపండు పులుపు ముందు చింతపండు నానబెట్టేసుకోవాలి. నానబెట్టేసుకున్న తర్వాత అందులో పులుసు పిండుకోవాలి. దాన్ని బాగా మరగనివ్వాలి. 1 గంటన్నర దాకా మరగనిస్తే పులుసు అంత టేస్ట్ వస్తుంది పీతల పులుసు. రకరకాల పీతలు ఉన్నాయి. గుడ్డి పీతలు అయితేనే టేస్ట్ బాగుంటుంది. మామూలు పీత కన్నా గుడ్డి పీతే టేస్ట్. గోదావరిలో దొరుకుతాయి, సముద్రంలో దొరుకుతాయి కూడా, కానీ అంత టేస్ట్ చెరువులో కూడా దొరుకుతాయి, అంత టేస్ట్ రావు. గోదావరిలో పడిన పీతకు మంచి టేస్ట్, చాలా టేస్ట్ వస్తుంది. గోదావరిలో అయితే మంచి టేస్ట్ ఉంటుంది, ఎందుకంటే గోదావరి నది ఎక్కడెక్కడో ప్రవహించి ఎన్నో వనమూలికల మధ్య ప్రవహించుతూ మా గోదావరి జిల్లాలోకి వస్తుంది. గోదావరి జిల్లాలోకి వచ్చి అంతర్వేది కొన్ని ప్రాంతాల్లో సముద్రంలో కలుస్తూ ఉంటుంది. ఈ గోదావరి జిల్లాల్లో ఈ పీతలు చాలా విరివిగా దొరుకుతాయి. ఇక్కడ దొరికే పీతలు అయితే మాత్రం చాలా టేస్ట్ ఉంటాయి. సముద్రంలో కూడా దొరుకుతాయి, చిన్న చిన్న చెరువుల దగ్గర వాటి దగ్గర చాలా చోట్ల దొరుకుతాయి. పర్టికులర్గా గోదావరి పీతలకు మాత్రం ఉండే టేస్ట్ మాత్రం ఎక్కడ రాదని చెప్పొచ్చు. పీతల్లో ఫ్రై కూడా చేస్తారు. పీతల ఫ్రై కూడా చాలామంది తినే ఉంటారు. ఎక్కువగా సిటీల్లో పీతల ఫ్రైనే హోటల్స్లో ఎక్కువగా ఉంటుంది. పీతల పులుసు రేర్గా దొరుకుతూ ఉంటుంది. పల్లెటూరులో మాత్రం పీతల పులుసు విరివిగా ప్రతి ఇంట్లో తయారు చేసుకుంటారు. గోదావరి జిల్లాలో అయితే వీక్లీ లేదా 10 డేస్కి ఒకసారి అయినా పీతల పులుసు కంపల్సరీ ఇక్కడ పడాల్సిందే. లేకపోతే పీతలు ఫీల్ అవుతాయేమో కానీ ముందు మా కోనసీమ వాసులు అయితే మాత్రం మాట వచ్చేస్తుందని ఫీల్ అవుతుంటారు. ఎందుకంటే పీతల పులుసు ఖచ్చితంగా తినాల్సిందే అని. ఎక్కువగా మాంసాహార ప్రియులు కోనసీమ వాసులు అంటే, ఎందుకంటే గోదావరి జిల్లాలు కాబట్టి గోదావరిలో చేపలు దొరుకుతాయి, రొయ్యలు దొరుకుతాయి, అట్లాగే పీతలు కూడా దొరుకుతాయి. ఇవన్నీ కూడా తినడానికి చాలా ఇష్టపడతారు. అందుకే బయట వాళ్ళు కూడా గోదావరి జిల్లాలంటే ఇష్టపడేది, ఎందుకంటే ఎక్కువగా సీ ఫుడ్ కోసమే. కేవలం సీ ఫుడ్ అంటే గోదావరిలో దొరికే లేదా కాలువలో దొరికే ఈ చేపలు కావచ్చు, రొయ్యలు కావచ్చు, ఇవన్నీ కూడా మంచి టేస్ట్ ఉంటాయి. కేవలం దొరకడమే కాదు, వాటిని ఇక్కడ చాలా బాగా వండుతారు. మా అమ్మలాంటి అమ్మలు ఈ కోనసీమ అంతా ఉన్నారు. వాళ్ళంతా కూడా చాలా అద్భుతంగా వండుతారు. వాళ్ళ చేతి వంట మహత్యం ఇంకా అసలు సూపర్. అంతే, వాళ్ళు చేతితో చేపల పులుసు చేసిన, చేపల ఇగురు చేసిన, పచ్చిరొయ్యల ఇగురు చేసిన, లేకపోతే ఇప్పుడు మనం గుమగుమలు ఆ వాసన పీలుస్తుంటేనే నోరు ఊరిపోతుంది అసలు ఎప్పుడెప్పుడు తిందామా అని. అంటే మా అమ్మ మాత్రం 1 గంటన్నర ఆగాలని చెప్పింది. అదిగో బుడగలు వస్తున్నాయి, కొంచెం ఇంకా మంట ఎక్కువ పెట్టి కొలిది భలే అది దాన్ని పులుసు అంతా కూడా ఇంకా దగ్గరికి వచ్చి గ్రేవీలా కొంచెం దగ్గరగా వస్తుంది. అదంతా కంప్లీట్ అయిన తర్వాత లాగిద్దాం. మరి అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయాలి, మరి తప్పదు. చూస్తున్నా మీకులాగే
అక్కడ మీరు చూస్తున్నారు, ఇక్కడ నేను ఎప్పుడు పీతల పులుసు రెడీ అవుద్దని వెయిట్ చేస్తున్నాను. వేడివేడి పీతల పులుసు రెడీగా ఉంది తినడానికి. పీతలు వండడమే కాదండి, దీన్ని తినడం కూడా ఒక ఆర్ట్. ఎందుకంటే చాలా డిఫరెంట్ ఉంటుంది ఇదంతా. అంటే చేప తిన్నంత ఈజీ కూడా కదా. అంటే చేపలో ఒక ముళ్ళు ఒకటే ప్రాబ్లం అయితే, ఈ పీత అసలు ఈ కాలు చూసారా ఎంత ఉందో ఇది. కానీ ఇది పగలగొట్టి దీని లోపల తింటే ఉండే మజానే వేరు అసలు. పీతల పులుసులోనే ఆ టేస్ట్ డిఫరెంట్ అసలు. మళ్ళీ ఆ టేస్ట్ ఇంకెక్కడ దొరకదు. ఈ కాళ్ళల్లో లోపల ఉండే గుజ్జు అదిరిపోద్ది అసలు. ఇక మెయిన్ పీత విషయంలోకి వచ్చేసరికి గుడ్డు పీత అంటారు కదా. గుడ్డు పీత అనేది దీంట్లో ఒక రకమైన ఒక మెత్తటి పదార్థం ఉంటుంది, రెడ్గా ఉంటుంది కొంచెం. ఇది శనలా ఉంటుంది అన్నమాట. ఇది తింటే మాత్రం నిజంగా సూపర్ ఉంటుంది అసలు. ఇక పోతే వంకాయ ముక్క. ఈ వంకాయ ముక్క కూడా దీనికి స్పెషల్ యాడ్ అని అనమాట. ఈ పులుసులో ఈ వంకాయ కలుపుకొని తింటే మాత్రం ఉంటుంది నా సామిరంగా అదిరిపోద్ది. ఓ పట్టుపడదాం అసలు. మా అమ్మ చిన్నప్పటి నుంచి నాకు ఈ ఫుడ్ని బాగా అలవాటు చేసింది. చిన్నప్పటి నుంచి ఈ పీతల పులుసు బాగా తింటూ ఉంటాను నేను. అస్సో పులుసు అయితే మాత్రం అదిరిపోయింది. ఇక పీస్ ట్రై చేద్దాం. ఈ డిక్క లోపల ఉండే గుజ్జు మెల్లిగా తీసుకుని తింటే భలే ఉంటుంది అసలు. వావ్ వావ్ వావ్, అబ్బాబ్బాబ్బా. ఇగో ఈ చూడండి, ఇది ఇట్లా ఇది తింటూ ఉంటే అదిరిపోద్ది అసలు. వావ్. ఇకపోతే దీని దగ్గరికి వద్దాం. చూసారా ఎలా ఉందో, ఇదిగో ఎంత ఉందో. ఇవి పీతలు పట్టుకున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పట్టుకుంటారు. ఇది కరిస్తే రక్తం వస్తుంది, అంత గట్టి కరిస్తే ఇవి. ఇదంతా ఈ లోపల ఉండే ఈ గుజ్జు ఎంత ఉంటుందో అంతకు మించిన టేస్ట్ ఈ పీతల ఈ పీత కాలు. ఇది దీన్ని కొరికి చూద్దాం. అబ్బో చాలా గట్టిగా ఉంది. ఇవి తీసి పీత తినాలన్నా కూడా చాలా ఓపిక ఉండాలండి బాబు. ఇదిగో చూసారా ఈ లోపల ఎట్లుందో ఈ గుజ్జు. ఖచ్చితంగా మీ అందరికీ నోరు ఊరుతుంది, అందులో డౌట్ ఏం లేదు. వదిలిపోయింది. ఇంకా లేట్ ఏం చేయకుండా లాగించేద్దాం. సూపర్ సూపర్. ఇలా జనరల్గా నార్మల్ టైంలో అన్నం తినాలంటే ఒక 5 to 10 minutes పడితే పీతల పులుసు వేసుకుంటే మాత్రం మినిమం ½ an hour to 1 hour తినొచ్చండి. వండడమే కాదు, తినడం కూడా లేట్గా తినొచ్చు. ఎందుకంటే మెల్లుగా అన్నీ తినాలి కాబట్టి. పీతలు తినేటప్పుడు ఈ జ్యూస్ ఒకటి వస్తుంది ఈ కాళ్ళల్లోంచి పీల్చుకుంటుంటే, ఒక రకమైన జ్యూస్. అంటే అది పులుసు ప్లస్ ఈ లోపల ఉండే ఈ మెత్తటి పదార్థం కలిపి ఒక జ్యూస్లా తయారవుతుంది. ఆ టేస్ట్ అయితే మాత్రం వర్ణించలేం. ఇదండి మా అమ్మ చేతి పీతల పులుసు కదా. పీతల పులుసు ఎలా తయారు చేయాలో నేర్చుకున్నారు కదా. గతంలో చేపల పులుసు టైంలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా మరోసారి చెప్తున్నాను. ఎందుకంటే నిజం ఎన్నిసార్లు చెప్పినా బోరు కొట్టదు కాబట్టి. కోనసీమలో మా అమ్మే కాదు, ఏ అమ్మైనా సరే పీతల పులుసే కాదు, ఏ పులుసైనా ఏ వంటకమైనా అవలీలగా అద్భుతంగా చేయగలరు. అంతే, దేవుడు వాళ్ళకి ఆ గిఫ్ట్ ఇచ్చేశాడు. కాబట్టి కోనసీమలో ఎవరైనా చుట్టాలు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరున్నా సరే వాళ్ళ ఇంటికి భోజనానికి రావడానికి ఎటువంటి మొహమాటం పడకండి. మొహమాటం లేకుండా అడగండి. అడగాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు వచ్చారంటే ఆ మర్యాదలు మా గోదావరి జిల్లాలో చేసేస్తారు అంతే.
ఇక్కడ మర్యాదలకు లోటు ఉండదు. ఆ మర్యాదల్లో ఇలాంటి నాన్ వెజ్కు ఎట్లాంటి లోటు ఉండదు. ఇదండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మీ మొబైల్లో ఆదాన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోకండి.